హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అండ్ రేపు రాఖీ పండుగ సందర్భంగా మా పాప వాళ్ళ తమ్ముడి కోసం రాఖీని ప్రిపేర్ చేసిందండి. అది తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక 2 రాఖీలను ప్రిపేర్ చేశాను. అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మా పాప ప్రిపేర్ చేసిన రాఖీ చూపిస్తున్నాను. ఈ విధంగా రిబ్బన్ తీసుకోవాలండి. చూసారా, రిబ్బన్ ఈ విధంగా రింగ్స్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇట్లా మనం తీసుకున్న రింగ్ని ఇందులోకి లోపలికి పెట్టి ఫ్లవర్ కింద పెట్టాలండి. ఇలా పెడితే ఫ్లవర్ కింద వస్తుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు మధ్యలో పిన్ స్టాప్నర్తో పిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లూ అంటించి కుందన్ కానీ స్టోన్ కానీ స్టిక్ చేయండి. మధ్యలో చిన్న పేపర్ స్టిక్ చేయండి. ఫస్ట్ రౌండ్ షేప్లో కానీ ఏమైనా ఫ్లవర్ షేప్లో కానీ. అండ్ తర్వాత ఏదైనా కుందన్స్ ఉంటాయి కదా ఇంట్లో, లేకపోతే బ్లౌజ్కి స్టిక్ చేసిన కుందన్స్ కానీ ఏవైనా మధ్యలో స్టిక్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. తయారు చేసుకునే దానికి రిబ్బన్కి స్టిక్ చేసేసుకోవాలి. అంతేనండి, రాఖీ తయారైపోయింది. అబ్బో, మా పాప తయారైపోయిందని చూపిస్తుంది. ఇప్పుడు నేను తయారు చేసిన రాఖీని చూపిస్తానండి. మా పాప తయారు చేసిన రాఖీనే సేమ్ నేను క్లాత్తో తయారు చేసి చూపిస్తున్నానండి. మా పాప రిబ్బన్తో చూపించింది, నేను ఇక్కడ క్లాత్తో చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని దీపం దగ్గర పెడితే ఏంటంటే కొంచెం హీట్ చేస్తే దారపు పోగులు రాకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా గ్లూ పెట్టి రింగ్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రింగ్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రింగ్స్ అన్నిటిని ఇలా ఫ్లవర్ వచ్చేటట్లుగా ఒక దాంట్లోకి ఒకటి ఇట్లా పెట్టాలండి. ఇలా ఒక దానిలోకి ఒకటి ఇలా పెట్టడం వల్ల ఫ్లవర్ షేప్ వస్తుంది. ఆ రింగిని దాంట్లోకి తొయ్యడమేనండి. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో మీరు సూది దారంతో అయినా స్టిక్ చేసి కుట్టుకోవచ్చు, లేదంటే స్టాప్నర్తో అయినా పిన్ చేసుకోవచ్చు. నేను మధ్యలో రెడ్ క్లాత్ పెడుతున్నాను. కావాలనుకుంటే మీరు రౌండ్ షేప్లో పెట్టచ్చు. నేను ఫ్లవర్ షేప్లో ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చూసారు, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా రౌండ్ కట్ చేస్తే ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇలా వచ్చిన ఫ్లవర్ షేప్ని మధ్యలో స్టిక్ చేస్తున్నాను. మీరు రౌండ్ షేప్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. మనం బ్లౌజ్ అది కుట్టించుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అలాంటిది ఏదైనా సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకోండి. నేను ఇక్కడ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాబు చింపేసినా చిరిగిపోకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో క్లాత్తో ట్రై చేశాను. అండ్ వచ్చి ఏదైనా కుందన్ అంటించుకోండి, లుక్ బాగుంటుంది. యాక్చువల్లీ కుందన్స్ ఏంటంటే మన పాత హెయిర్ బ్యాండ్ కానీ చిన్నపిల్లల పాత డ్రెస్సెస్ కానీ చిన్న కుందన్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయని నేను తీసి దాచిపెడుతుంటానండి. అవి దీనికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఇంకొక రాఖీ చూద్దామండి. ఇది నేను రిబ్బన్తో చేస్తున్నాను. రిబ్బన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద, అంటే ఎంత కావాలో మనకి అంత పీసెస్ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా సూది దారంతో కుట్టాలండి. మీకు ఫ్లవర్ పెద్దగా కావాలంటే రిబ్బన్స్ అనేవి కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. చిన్నగా కావాలనుకుంటే ఇంత సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ ఈ విధంగానే కుట్టుకోవాలి. కుట్టుకుని దీని దగ్గరికి లాగగానే ఫ్లవర్ షేప్ వస్తుందండి. దాని దగ్గరికి ముడుచుకుని కొంచెం ఫ్లవర్ షేప్లో వస్తుంది. గట్టిగా ముడేసేయాలి. చూసారు, ఈ విధంగా దగ్గరికి లాగి టైట్గా ముడివేయాలి. చూసారా, ఫ్లవర్ షేప్ వచ్చిందండి, బాగుంది కదండి. మధ్యలో ఏదైనా కుందన్ కానీ స్టోన్ కానీ లేకపోతే ఫోటో అయినా అంటించుకోవచ్చు. ఇది
ఫ్లవర్ అండి. ఇది మనము రిబ్బన్‌తో చేసుకోవచ్చు, క్లాత్‌తో కూడా చేసుకోవచ్చు. ఇది క్లాత్‌తో చేసిన రోజా ఫ్లవర్ అండి. ఇది కూడా యాక్చువల్లీ మా పాప చిన్నప్పుడు డ్రెస్‌ది ఊడిపోయినవి చిన్నవి బాగున్నాయని దాచిపెట్టాను. దీనికి ఉపయోగపడ్డాయి. ఇవి బయట కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. రెడీగా ఉందని స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ రిబ్బన్‌కి ఈ ఫ్లవర్ అటాచ్ చేస్తే రాఖీ తయారైపోతుంది. అంతేనండి, రాఖీ తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో రాఖీ సందర్భంగా మా పాప వాళ్ళ తమ్ముడికి కట్టిన రాఖీ ఫొటోస్ పోస్ట్ చేస్తాను. సో మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.